హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? చార్మినార్, బిర్యానీ, ఇంకా హలీం. రంజాన్ సీజన్లో దీని టేస్ట్ పెరిగిపోతుందన్నమాట. దట్టు పిస్తా హౌస్లో అయితే ఏకంగా హలీం ఎలా తయారు చేస్తారు, ఇంగ్రీడియంట్స్ ఏంటి? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. సో హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? చార్మినార్, బిర్యానీ, ఇంకా హలీం. సో హలీం అనగానే ఎక్కువగా చాలామంది కూడా గుర్తు తెచ్చుకునేది రంజాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, రంజాన్ సీజన్ కోసం. ఎందుకు అంటే ఇయర్ మొత్తం మనకి అవైలబుల్గా ఉన్నా కూడా రంజాన్ సీజన్లో దీని టేస్ట్ పెరిగిపోతుందన్నమాట. దట్టు పిస్తా హౌస్లో అయితే ఏకంగా క్యూలు కట్టేస్తూ ఉంటారు. అది డే అయినా నైట్ అయినా అసలు కంటిన్యూగా తినేస్తూనే ఉంటారు. సో హలీం ఎలా తయారు చేస్తారు, ఇంగ్రీడియంట్స్ ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా తెలుసుకుందాం. వచ్చేయండి. హాయ్ సురేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో సురేష్ గారు, హలీంని ఎంత కష్టపడితే మనకి వస్తుంది అనేది అందరికీ తెలుసు, ఎంతమంది వర్క్ చేస్తే వస్తుంది అనేది అందరికీ తెలుసు. సో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేస్తారు స్టార్టింగ్? యాక్చువల్ హలీం తయారు చేయడానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది మేడం. ఉదయం సాయంత్రము ఇప్పుడు ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తే మనకు హలీం మొత్తం ప్రిపేర్ అయ్యే వరకు 2-3 అవుతుంది మేడం. అప్పుడు అందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ అన్నీ రెడీగా డిస్ప్లే చేసి పెట్టాం మేడం. 30 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి హలీంలో. ప్రతి ఒక్కటి మనకు అన్ని విటమిన్స్, ఎనర్జీ అన్నితో పుష్కలంగా ఉంటాయండి ఇందులో. అసలు నెయ్యి కానివ్వండి, మటన్ కానివ్వండి, ప్యూర్ మటన్ ఏంటంటే డాక్టర్ సర్టిఫికేట్ చేసిన తర్వాత మనం దాన్ని హలాల్ చేసి హలీంలో యూజ్ చేస్తామండి మటన్. ఆ మటన్ విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణ నుంచి మనం మటన్ ఎక్స్పెక్ట్ చేస్తామండి. వరంగల్, మెదక్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ అక్కడ నుంచి మనం పొటేల్ యూజ్ చేస్తామండి మటన్ది. ప్యూర్ పొటేల్తోని మనం మటన్ తయారు చేస్తామండి, హలీం తయారు చేస్తామండి. అంటే డైలీ ఎన్ని కేజెస్ వరకు అవుతుంది మీట్? డైలీ 25,000 kgs హలీం మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తామండి. మనకి లైవ్ కిచెన్స్ 3 ఉన్నాయండి. ఒకటి అత్తాపూర్, ఒకటి షాలిబండ ఆజం ఫంక్షన్ హాల్, ఇంకోటి హైదర్గూడ. ఇక్కడ 3 లైవ్ కిచెన్స్ ఉన్నాయండి. ప్రతి 3 లైవ్ కిచెన్స్ నుంచి నియర్ బై లొకేషన్కి అన్ని హలీం ఇక్కడ నుంచి 2 o'clock వరకు బ్రాంచెస్కి వెళ్ళిపోతాయండి హలీం. ఎన్ని మండీస్ ఉంటాయి భయ్యా? 35 హండీస్ ఉంటాయండి. 35 హండీస్ ఉంటాయి, 35 బట్టీస్ ఉంటాయి లోపల. ఒక 35 బట్టి ఒక్క దాంట్లో ఎంత పడుతుంది? ఒక్క దాంట్లో 100 kg మటన్ తయారు చేస్తారండి. సో ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ షిఫ్ట్స్ ఎలా ఉంటాయి? వర్కర్స్ అంటే 8 నుంచి 9,000 వరకు పనిచేస్తారండి. నైట్, డే అన్ని 3 షిఫ్టులుగా జాబ్ చేస్తారండి. కలపడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ హలీంకి వచ్చేసరికి. సో వాళ్ళు ఎలా దాన్ని తట్టుకోగలుగుతారు? అంటే మేడం కష్టమైతే ఎలాగో ఉంటుంది, కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉంటుందండి. దాన్ని ప్రిపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే పార్ట్ టైం షిఫ్ట్గా జాబ్కి ఎడతామండి. ఇక్కడ హలీం చేసేవాళ్ళు, గోటా కొట్టేవాళ్ళు, మసాలా చేసేవాళ్ళు అన్ని డివిజన్ వైజ్గా సపరేట్గా ఉంటారండి అందరూ. రంజాన్ సీజన్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, దీని టేస్ట్ పెరిగిపోతూ ఉంటుంది రంజాన్ సీజన్లో. అండ్ దీనికి గల కారణం ఏంటి, అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి? ఇప్పుడు పిస్తా హలీం విషయానికి వస్తే మేడం, ఇప్పుడు ఉపవాస దీక్షలో ఉన్న తర్వాత సాయంత్రం ఎప్పుడైతే మనం రోజా వదులుతామో ఆ టైంలో కొంచెం మనకు వీక్నెస్గా అనిపించినప్పుడు ఈ హలీం అనేది ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందండి. దీంట్లో మనకు అన్ని ప్రోటీన్స్, అన్ని మనకు పోషకాలు అన్నీ బాగుంటాయండి. హలీం మనం తిన్న తర్వాత మనకు బాడీలో అనేది ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుందండి. ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు కదా? ఎక్స్పోర్ట్ కూడా చేస్తారండి. ఇప్పుడు pistahouse.inకి మీరు వెళ్తే అక్కడ మనకు వెబ్సైట్లో అన్ని హలీంకి అన్నీ కనిపిస్తాయండి. ఇంకోటి మనం ట్రావెల్ ప్యాక్ కొత్తగా పెట్టామనేది 1400 రూపీస్ కేజీ. దాని వ్యాలిడిటీ 3 months వరకు ఉంటుందండి. అంటే పాడైపోవడం అలా ఉంటుందా? అలా ఏమవుతుంది మేడం, ఇప్పుడు అది 3 months వరకు దాని వ్యాలిడిటీ ఉంటుంది మేడం. అది ట్రావెల్ ప్యాక్ అని మీరు ఎక్కడైనా తీసుకెళ్ళి అది తినొచ్చండి. అది ఇప్పుడు మనం హలీంలో వాడే పదార్థాలు ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీనిచ్చే అన్ని పోషక పదార్థాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి మేడం. లవంగాలు కానివ్వండి, దాల్చిని, షాయి జీరా, కాళీ మిర్చి, ఇలాయచీ, అసలీ నెయ్యి, గులాబ్ కలి, ఓట్స్, కాజు, బాస్మతి రైస్, కబాబ్ చిన్ని, జింజర్ గార్లిక్ పేస్ట్, రవ్వ, పాస్తా, బాదాం ఆయిల్, సాల్ట్ అండి, అది చన్నా దాల్, అసలీ ఘీ, తువర్ దాల్, హరీ మిర్చి, కొత్తిమీర, లెమన్, పుదీనా, మాష్ దాల్, ఇవన్నీ
ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల హలీం అనేది ఒక బూస్ట్ వస్తుందండి. దీన్ని తినడం వల్ల మనకు ఎలా హలీం తినడం వల్ల ఇవన్నీ వేసిన తర్వాత మనకు హలీం అనేది ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందండి హలీం వల్ల. సో మటన్ అనేది మనకు కొంచెం హార్డ్గా ఉంటుంది. మటన్ మనం డైరెక్ట్గా తీసుకుంటే, ఏదైనా మీట్ డైరెక్ట్గా తీసుకుంటే ఏంటి అంటే మనకి డైజెస్ట్ అవ్వడానికి కష్టం అవుతుంది. అలాగే ఇంకా చెప్పాలి అంటే రంజాన్ సీజన్లో అయితే ఇంకా కష్టంగా ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉంటారు. డైరెక్ట్గా ఇలాంటివి మటన్ డైరెక్ట్గా తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ హలీం కనుక తీసుకుంటే ఏంటి అంటే అది మనకి టేస్టీగా ఉంటుంది, ప్లస్ ఏంటి అంటే డైరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది. సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇవన్నీ కూడా యూజ్ చేయడం వల్ల. అండ్ సార్ ఇది ఏంటి అంటే మీట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీట్ తెలంగాణ నుంచి వస్తుందండి. వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్ అన్ని స్టేట్ నుంచి మనకు వస్తుందండి. ప్యూర్ మనం పోట్లా మటన్ యూజ్ చేస్తామండి. పిస్తా హౌస్లో ప్యూర్ పోట్లా మటన్ ఆల్రెడీ డాక్టర్ సర్టిఫికేట్ అయిన తర్వాత దాన్ని మనం హలాల్ చేసి హలీం ప్రిపేర్ చేస్తాం మేము. సో ఎక్కువగా హలీంలో మనకు వినిపించే పేర్లు ఏంటి అంటే గోధుమ నూక, అలాగే మటన్, ఇంకా చెప్పాలి అంటే హలీంలో దేశీ గీ యూజ్ చేస్తూ ఉంటారనమాట. నెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఈ నెయ్యి ఒక హండీకి ఎంత తీసుకుంటారు సార్? ఒక హండీకి 15 కేజీల నెయ్యి యూజ్ చేస్తామండి మనము. ఇక్కడ ఉండే నెయ్యి మొత్తం మన దగ్గరనే ప్రొడక్షన్ అవుతుందండి. వేరే దగ్గర నుంచి తీసుకోవాలి అంటే మనకి ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి కాబట్టి మీరే ప్రొడక్షన్ చేస్తారు? మేమే ప్రొడక్షన్ చేస్తామండి నెయ్యి అంతా. ఒక హండీలో మనం 15 కేజీల నెయ్యి యూజ్ చేస్తామండి. సో ఈ ఎక్స్పోర్ట్ చేస్తారు కదా వేరే దేశాలకి, ఎక్కడెక్కడికి పంపిస్తారు? USA, UAE, ఒమాన్, కువైట్లో లైవ్ కిచెన్స్ ఉన్నాయండి మన దగ్గర అక్కడ. సార్ ఇదేంటి అంటే మనకి బిర్యానీ ఎలా చేస్తారో తెలుసు, చాలా రకాల వంటకాలు తెలుసు, కానీ హలీంది ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి? హలీం ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మేడం, ఫస్ట్ మనం మటన్ని బాగా వాష్ చేసిన తర్వాత హండీలో మినరల్ వాటర్ వేసి అందులో గ్రీన్ చిల్లీ వేసి హలీంను ఆ మటన్ వేసి అందులో మనం బాయిల్ చేస్తామండి. దాని తర్వాత 1 అవర్ 2 అవర్ తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కానివ్వండి, ఇందులో ఉండే మసాలాస్ అన్నీ వేసిన తర్వాత ఒక 8 to 9 అవర్స్ బాయిల్ చేస్తామండి మటన్ని. దాని తర్వాత మనము స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేసి దాని తర్వాత మనం అన్ని మసాలాస్ అన్నీ వేసిన తర్వాత హలీంను ఒక 10 అవర్స్ వరకు బాయిల్ పెడతామండి. దాని తర్వాత మనం హలీం గోటా కొట్టిన తర్వాత హలీం మొత్తం ప్రిపేర్ అయ్యి రెడీ అవుతుందండి. మినిమం ఒక 10 గంటల వరకు హలీం బాయిల్ కావాలండి మటన్ అనేది. ఎన్ని రకాల హలీమ్స్ ఉంటాయి? హలీం అనేది 2 మేడం, ఒకటి మటన్ హలీం, ఒకటి వెజ్ హలీం. చికెన్ హలీం మనం ప్రిపేర్ చేయం మేడం, మన దగ్గర ఉండదు చికెన్ హలీం. వెజ్ హలీంకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటారు? వెజ్ హలీంకు టోటలీ డ్రై ఫ్రూట్స్ అండి. టోటల్ డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ చేసి ఎవరైతే వెజ్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమని వెజ్ హలీం తయారు చేసామండి. సార్ ఇది వెజ్ హలీం ఇక్కడే చేస్తారా? వెజ్ హలీం ఇక్కడ చేయరండి. వెజ్ హలీం కిచెన్ సపరేట్గా ఉంటుందండి, దాని సెక్షనే సపరేట్ అండి. వెజ్ హలీం ఏంటంటే మనం ఇక్కడ చేస్తే మళ్ళీ మనము ఈ అబ్జెక్షన్ ఉంటుందని దానికి కిచెన్ సపరేట్ ఉందండి. అది తయారు చేయడం కానీ ప్రిపేర్ చేయడం కానీ అక్కడ నుంచి ప్యాక్ అయ్యి అది బ్రాంచెస్కి వెళ్ళిపోతుందండి. ఎన్ని కిచెన్స్ ఉన్నాయి? నార్మల్గా నాన్ వెజ్ దానికైతే 3 కిచెన్స్ ఉన్నాయని చెప్పారు మన హైదరాబాద్లో. వెజ్కి ఎన్ని ఉన్నాయి? వెజ్కి ఒకటే కిచెన్ ఉందండి. వెజ్కి ఒకటే కిచెన్ ఉంది. ఒకటే కిచెన్లో ప్రిపేర్ చేసి మనం అక్కడనే ప్యాకింగ్ అయ్యి హలీం పంపిస్తామండి. మనం ఇంతవరకు అయితే పిస్తా హౌస్లో హలీం ఎలా తయారు చేస్తారు ఇదంతా కూడా తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పిస్తా హౌస్ ఓనర్ మోసి గారు. హాయ్ అండి. Hi Andy, how are you? Yeah, I'm good. Thank you. And to all of you, Ramadan Mubarak to all everyone. आपको भी मुबारक. 25 years का celebrations हो रहे हैं. Yeah. Pizza House started in the year 1907, so we have more than 25 years brand now. It's a legacy of 25 years. Yeah. When we say about Hyderabad Pista House, first we think about Halim. సో ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, హలీం అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, దట్ టు పిస్తా హౌస్ది. హౌ యూ ఫీలింగ్ సార్? No, when the name comes Ramzan, the name comes Halim, and when the name comes Halim, the name comes Pista House. Because since 25 years we are making Pista House Halim, and all the people, all our customers, they love Pista House Halim. We are taking all the care, all the precautions, safety measures, and we make the best Halim. And whatever we use in our Halim, it's of the pure quality, the good topmost products, what we goes in Halim. And we make sure that each and every plate to our each and every customer should be with love, should be with the best quality, and should be with the best product and quality and service. In our old days, we have to export from other countries, from Iran. So now we are exporting to other countries.
So this is the legacy. How you describe this? So Halim first came from the Middle East country. Middle East country, Halim came to Hyderabad, and there were only 2-3 people who were making Halim. But Pista House came into the business, then again from this city we are exporting it to Middle East country. So this is the biggest achievement for the people of Hyderabad and people of India. It's a very proud moment, I would say, that we are from where Halim came, then we are making here, and we are sending it back from here to there. So very good moment and very proud moment. So this is what Pista House have done this 25 years. The date of manufacturing we measures while exporting to other countries. So how long it goes, sir? No, we have a special travel pack which shelf life is for 1 month. So 1 month shelf life pack we have, so that they can go they can take to they can export it. We can export to other countries, and they can have it. We have to just microwave, and we can eat it. సో చూసేశారు కదా హలీం తయారీలో ఎంత కష్టం ఉంటుందో, ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. కొన్ని గంటల పాటు ఇక్కడ వర్క్ చేస్తారు, దాదాపు 10 గంటలు పడుతుందంట. సో ఇది ఇవాల్టి హలీం కా హంగామా స్టోరీ. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్.